నా తండ్రి మీ నామములో రాకుండా ఎన్నో అద్భుతాలు చూస్తూ ఆశ్చర్యకాలను చూస్తూ మంచి దేవుడని ప్రజలతో ఒప్పుకుంటూ, కానీ ప్రభువా క్రియాపూర్వకంగా ఇంకా సాతాను వాడి వశువులో నేను తండ్రి బంధించుకుని నేను మనుషులను పాపంలో బయటికి రాకుండా నాకు సమాధానం లేని కుటుంబాలుగా, సమాధానం లేనటువంటి నాయకులుగా, సమాధానం లేనటువంటి పరిపాలనగా, సమాధానం సంతోషం లేనటువంటి ఈ భారతదేశముగా అనేకమైన విభేదాలతో, అనేకమైన నా తండ్రి వ్యతిరేకతలతో నా తండ్రి ఎంతో ప్రభావ ముందుకు సాగుతుండగా వాటన్నిటి నుంచి మీరు విడిపించి గొప్ప సమాధానం మా దేశం మీద మీరు దయచేయండి ఆయన. గొప్ప ఐక్యత మీద దయచేయండి ప్రభావ. నా తండ్రి ఐక్యత కలిగి సహాయం చేయండి దయతండి. మొదటగా సహోదరుల ఐక్యత మీరు మాకు దయచేయండి ఆయన. తండ్రి కరుణించండి. తన దేశంలో ఐక్యత మీరు దయచేయండి. నాయకుల సమాధానం ఐక్యత మీరు దయచేయండి. మా దేశాన్ని మీరు దీవించున్నాయి. మిమ్మల్ని ఆరాధించే దేశముగా, మిమ్మల్ని దేవుడుగా తెలుసుకునే దేశముగా, ఆయన మీ పట్ల నాకు నిలబడే దేశముగా, మిమ్మల్ని ఎన్నిక దేశముగా, ప్రభువును ఆరాధించే దేశముగా మా దేశాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరే కృప చూపండి. తండ్రి ప్రార్థిస్తున్న సేవకులందరిపై మీ ఆలోచించి నడిపించి మమ్మల్ని అందరూ మీ కాపుదలలో ఉంచి మీరే ప్రభువా భారత కలిగిన సన్నిధిలో ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిగతమైన ప్రార్థనలో, ప్రతి సంఘంలో, ప్రతి దినము చేసే ప్రార్థనలో భారము కలిగి మా భారతదేశం కొరకు, క్షేమం కొరకు, మా భారతదేశం యొక్క ఆశీర్వాదం కొరకు, మా భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించే వారుగా మీరు మాకు తోడుకొని సహాయం చేసి మీరే మహిమాగ్రత ప్రభావాలు పొందమని కొద్ది ప్రార్థన ముద్ర వేసుకొని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన స్తోత్రం చెప్దాం. ప్రభు తన కృప చూపి తన బాహువును చాపి ప్రభు తన సహాయం చేసి దైవజనుడు మిఖాయేల్ గారి కుటుంబాన్ని, గ్రామాన్ని ప్రభు రక్షించినట్టు స్తోత్రం చెప్దాం. స్తోత్రం. అలాగే దైవజనుకున్నటువంటి ఆర్థిక భారం నుండి ప్రభు వారిని విడిపించినట్టు స్తోత్రం చెప్దాం. స్తోత్రం. అలాగే మరొక దైవజనుడు మరి సేవకులు జన్మయ్య గారు ప్రార్థించినందుకు నా నిండు వందనాలు తెలుపుతున్నాను. మరి పౌలయ్య గారు వచ్చారు, ఆయనకి కూడా నిండు వందనాలు. వచ్చింది నరేష్ గారు ఆయన ప్రార్థించారు. స్తోత్రాలు ప్రభా. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కనికరం గల దేవుడి ప్రభా. అయా మొదట ఆత్మలో ఉన్నారు ప్రభా. స్తోత్రాలు వచ్చిన వారు సంఘాన్ని ప్రేమించి ఆ ప్రేమ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నా తండ్రి సంఘంలో ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క విశ్వాసం పాల్గొంటూ అనేక యొక్క అవసరాలు వారి అవసరముగా భావించి ఎంతో సంఘంలో మీ సేవకుడికి సహకరిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి అటువంటి ప్రేరేపించినందుకు మీకు వందనాలు. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ నూతన సంవత్సరంలో సంఘం నూతనంలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ఆయన. దైవ తండ్రి మీ వద్దకు వచ్చిన వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నన్ను ఆశ్రయించిన నరులు ధన్యులను చెల్లించావు తండ్రి. ప్రభు ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని చెప్పావు నాయన. మీ వద్దకు వచ్చి మీ మాటకి విధేయులై మీకు లోపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించే దేవుడు తండ్రి. ఆయన వారు అభివృద్ధికి వచ్చే దేవుడు నాయన, విస్తరింపజేసే దేవుడు తండ్రి, వర్ధిల్లింపజేసే దేవుడు నాయన. వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కార్యంలో మీరుండి సఫలం చేసే దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. మీరు మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడం చెప్పిన మా దేవ నా తండ్రి. నేను చేసే ప్రతి కార్యక్రమం మీకు మహిమ కలిగినట్లుగా, మీ నామం ఘనత కలిగినట్లుగా మీరు వాటిని సఫలీకృతం చేసే దేవుడు నాయన. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతారని చెప్పారు తండ్రి. అందుకే పెంట గొప్పల నుంచి లేవనెత్తి సింహాసనం కూర్చుండబెట్టని చెప్పిన మీ మాట ఎంత ధన్యం, ఎంత ప్రభా అది నమ్మదగింది నాయన. దానికి మాలాంటి వారు మేమే సాక్షులు ఉంటుంది కనుక ప్రభా ఎవరు నీవు
దరిద్రులుగా, పేదవారిగా, రోగిష్ఠులుగా, సాతాను యొక్క బంధకంలో నశించిపోయేవారిగా నువ్వు విడిచిపెట్టే దేవుడుగా ఉండవు నాయన. కానీ తండ్రి మీలో ఎంతో గొప్ప రక్షణ భాగ్యం ఉన్నది నాయన. పాప క్షమాపణ మీ వద్ద ఉన్నది తండ్రి. నేను పాపం నుండి విడుదల మీ వద్ద ఉన్నది ప్రభువా. పాపమునకు ప్రాయశ్చిత్తం మీ వద్ద ఉన్నది నాయన. దేవ క్షమాపణ మీ వద్ద ఉన్నది తండ్రి. ప్రభా ఎంతో కృప మీ వద్ద ఉన్నది నాయన. దేవ పరలోకానికి మార్గం మీ వద్ద ఉన్నది ప్రభువా. నా తండ్రి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పావు నాయన. దేవ విశ్రాంతి మీ యొద్ద ఉన్నది, సమాధానం మీ యొద్ద ఉన్నది, స్వస్థత మీ యొద్ద ఉన్నది నా తండ్రి. నా ప్రభు ఆనందం మీ యొద్దనే ఉన్నది ప్రభువా. లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను ఇచ్చే సమాధానము నా సమాధానమే మీకు ఇస్తున్నానని చదివించిన తండ్రి. దేవా మీకు వందనములు ప్రభువా. మీరే సహాయం చేయండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. నా తండ్రి వచ్చిన పెద్ద బిడ్డకి విశ్రాంతి ఇచ్చే దేవుడు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని చెప్పిన దేవుడు నాయన. దేవా నా కుడి చేతిలో సుఖములు నేను చెప్పాను నాయన. సుఖమైన, సంతోషమైన నా తండ్రి, పాపం నుండి విడుదలైన, పాప ప్రాయశ్చిత్తమైన, పాప క్షమాపణైన, పరలోకానికి మార్గమైన, స్వస్థత అయిన, పరలోకంలో మీతో ఉండే భాగ్యమైన తండ్రి, ఈ లోకంలో మీ వద్దనే ప్రభువా మీరు మాకు కలిగిస్తున్నారు నాయన. అవి మీ వద్దనే ఉన్నాయి ప్రభువా నాయన. ఈ నామములు తప్ప ఏ నామము మీరు పరలోకానికి వెళ్ళారని చెప్పిన తండ్రి మీకు వందనములు ప్రభువా. మా కొరకే ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకే రక్తము కాచిన దేవుడు, మా కొరకే మా పాప భారమంతా ఆ శిలువలో నా తండ్రి శిక్షగా భరించి నాయన శిలువలో బలైపోయి నా తండ్రి దేవుని గొర్రె పిల్లగా నా తండ్రి బలైపోయినటువంటి గొప్ప రక్షకుడు నాయన. నా తండ్రి మీ యొద్దనే మాకు గొప్ప పరలోకానికి మార్గం ఉన్నది నాయన. నా తండ్రి మీకు వందనాలు. ఈ సంఘాన్ని మీరు బలపరచండి. సంఘంలో వచ్చే పెద్ద బిడ్డ కూడా పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, కొత్తగా జన్మించి నాయన పరలోక రాజ్య వారసులుగా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి నాయన. రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. సంఘమునిక మీరు బలపరిచి సంఖ్యలోను, భక్తిలోను ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన ఆశీర్వాదముతో, నూతన క్రియలతో, నూతన అద్భుతములతో మీరు నింపి నాయన. మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారములను మీరు దీవించండి ప్రభువా. నా తండ్రి మీరు సహాయం చేయండి. ఇంకా నాయన ఎందుకైనా స్థానిక సేవకులైన మీ తండ్రి, మీ యొక్క దాసునికి ఇంకా సహకారులను మీరు లేవనెత్తున్నాయన. యవనస్తులను దయచేయండి. ఇంకా అనేకులతో సహకరించే సేవకులను మీరు దయచేయండి ప్రభువా. కావలసిన వనరులను మీరు దయచేయండి తండ్రి. ఈ మందిరానికి ఎంతో పనితో మిగిలిపోయి ఉన్న నాయన తండ్రి, ఇవన్నీ కూడా బాగు చేసుకోవడానికి కావలసిన వనరులు మీరు దయచేయండి తండ్రి. మీరు అనుగ్రహిస్తే తప్ప నాయన ఏది ఎక్కడ నుండి మాకు రాదు నాయన. మీరు అనుగ్రహిస్తేనే మాకు కలిగింది ప్రభువా. నా తండ్రి మీరు కనికరించండి. ఈ మందిరం ఇంకా పూర్తిగా చేసుకోవడానికి సహాయం చేయండి. వస్తున్న సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు అన్ని విషయంలో దీవించండి నాయన. బలహీనంగా వస్తున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి నాయన. ఎన్ని లేని వారు ఎన్నికగా చేయండి నాయన. నా తండ్రి వారు ఏ అవసరాలు వస్తున్నారో, ఏ కొరతలు కలిగి వస్తున్నారో ప్రతి అవసరం తండ్రి క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. మీ వారిలో సెలవించినట్లుగా మీ మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి ప్రభువా. సంఘ క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం. మీరే సంఘాన్ని క్షేమంగా నడిపించండి ప్రభు. యొక్క సంఘంలో మీ యొక్క సన్నిధిని ఉంచి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ఆయన. అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. మీ ఆశీర్వాదములు స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని మీరు పిలిచారు ప్రభువా. రక్షణ పొందడానికి సంఘానికి ఎవరైతే సహాయం చేశారో, మందిరానికి ఎవరైతే సహాయం చేశారో, ఎవరు పుట్టింటి విప్పారో ఆ కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. వారందరూ మీ సన్నిధిలో వచ్చి కనపడినట్లుగా సహాయం చేయండి. ప్రతి నాలుకలను స్థుతించిందని చెప్పారు ఆయన. ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగిద్దని చదివించారు ప్రభువా. కనుక నా తండ్రి ఎవరైతే గుప్పుడు విప్పి, ఎవరైతే తండ్రి సంఘం యొక్క మందిరానికి సహాయం చేసి నాయన, నా తండ్రి నాయన మీ దాసుని ఎవరైతే నాయన కొడుకుగా తోడ్పడి నిలబడ్డారో వారందరూ తండ్రి దీవించబడటానికి సహాయం చేయండి నాయన. అలాగే తొమ్మిది పాలన సంఘాన్ని కూడా మీరు బలపరచండి. వారిని కూడా మీరు దర్శించండి. మీ శక్తి, బలము, ఆత్మతో నింపండి ప్రభా. సంఘం అభివృద్ధి దయచేయండి. ఎటువంటి వ్యతిరేకత లేకుండా చేయండి. మార్పు సరాలు చేయండి. అనేక జనము తండ్రి నాయన ప్రభా మీరు ఏలవేసి పిలవండి ప్రభువా. మీరు ఆకర్షిస్తేనే వారు మీ దగ్గర వస్తారు నాయన. ఇదిగో మీరు రక్తం ఇచ్చి కొన్న సంఘం అంటున్నాం తండ్రి నాయన. నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ ఇదిగో మిమ్మల్ని వారి అధ్యక్షులుగా ఉంచారని చెప్తున్నావు ప్రభువా.
మంద గురించి జాగ్రత్త, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా మీరు సెలవించారు తండ్రి. నిజమే ప్రభా, మీరు రక్తం ఇచ్చేస్తే కొన్నటువంటి సంఘం ఆయన, సంఘం మీరు కడితేనే సంఘం కట్టబడింది ప్రభా. నాయన మాలో సంఘం కట్టేటువంటి ఏ యోగ్యత మాలో లేదు కానీ దానికి కేవలం నిమిత్త మాత్రులుగా అధ్యక్షులుగా నిలబడేవారు మాత్రమే తండ్రి. అది మీరు ఇచ్చిన స్థానం ఆయన. కానీ సంఘం కట్టబడేది అది మీరు రక్తం ఇచ్చి కొన్న సంఘం ప్రభా, మీ ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం తండ్రి. సంఘం మీరు కడితేనే కట్టబడింది ప్రభా. మీరు ఆకర్షిస్తేనే వారు మీ యొక్క వెలుగునందరూ పరిగెత్తి వస్తారు తండ్రి. తెమ్మైపాలెం సంఘాన్ని మీరు బలపరచండి ప్రభు, ఆశీర్వదించండి. మీరే కృప చూపండి. ఎక్కడెక్కడ ప్రయత్నం ఆయన యొక్క నూతన సంవత్సరంలో ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు ప్రభువు. మీ ప్రయాస వ్యర్థము కాదు సెలవించిన గొప్ప దేవుడు తండ్రి. నాయన నిజమే తండ్రి, మీ నామంలో పడే ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు నాయన. తండ్రి మీ యొక్క దాసులు సంఘము ఎక్కడెక్కడికి ఏ గ్రామాల్లో ప్రయాసపడుతున్నారు తండ్రి, ఆ గ్రామాల్లో మార్గం తెరవండి. ఏ కుటుంబంలోకి అయితే ప్రయాసపడుతున్నారో ఆ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. ఆ కుటుంబానికి గొప్ప విడుదల దయచేయండి ఆయన. వారు ఎటువంటి సాధనలు పండగల్లో ఉన్నారు, ఎటువంటి వ్యాధులతో కట్టబడుతున్నారు, ఎటువంటి అప్పుల్లో, రుణాల్లో, వడ్డీల్లో ఓ తండ్రి వాళ్ళు తండ్రి ప్రాణం ఇసుకెత్తి హాని చేసుకునే స్థితిలో ఉన్నారు. అటువంటి వారి గొప్ప విడుదల దయచేయండి ఆయన. తండ్రి మీరు దర్శించండి. బంధకములు బంధింపబడ్డ వారికి మీరు విడుదల ఇచ్చేవాడు నాయన. తండ్రి బూడిదలో ఉన్న వారికి నా తండ్రి సంతోష వస్త్రం ఇచ్చే దేవుడు తండ్రి. నా దేవ సాధన అధికారంలో ఉన్న వారిని విడిపించి పరిశుద్ధుల స్వాచ్యంలో పాలు పొందేటట్లుగా నేను చేయగలిగిన గొప్ప రక్షకుడు నా తండ్రి. మీరే సహాయం చేయండి. మీ దాసుని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం అంతా మీరు వాడుకుంటున్నారు నా తండ్రి. ఆ పని సంపూర్ణంగా ఆయన పూర్తి అవడానికి మీరు సహాయం చేయండి. మీ దాసు ఆటగలుగుతున్నాడు. ఆ కుటుంబంలో గొప్ప విడుదల తెచ్చేయండి ఆయన. గొప్ప తండ్రి ఆ వెలుగు నా కుటుంబం వెలిగించబడడానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరు మీ వైపు ఆకర్షించుకున్నట్టుగా సహాయం చేయండి తండ్రి. దేవా మీరు తండ్రి ప్రోక్షించండి. ప్రతి కుటుంబం నాయన నా తండ్రి మిమ్మల్ని స్తుతించేదిగా, మీ నామలో ప్రార్థించేదిగా నాయన, మీ యొక్క గొప్ప రక్షణ కలిగినటువంటి రక్షించబడిన కుటుంబంగా మీరు ఉద్యోగపరిచేయండి నాయన. ఈ గ్రామం అంతా మీరు దీవించండి. ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వాద దయచేయండి. ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వాద దయచేయండి. ప్రభు ఈ మందిరంలోకి వచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ మీ కొరకే జీవించే వారిగా వారి జీవితాన్ని మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. దయగల తండ్రి కరుణించండి. ఈ సేవలను మీరు దీవించున్నాయి. ఇంకా అనేక గ్రామాల్లో మీరు దీవించండి. అలాగే దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా మా దేశాన్ని క్షమించున్నాయి. మా దేశాన్ని క్షమించండి. మీకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి నియమాన్ని క్షమించున్నాయి. మీ కృపను బట్టి సహాయం చేయండి. మా దేశం భారతదేశము ఆయన మిమ్మల్ని ఎదిగిన దేశముగా, మిమ్మల్ని ఆరాధించే దేశం